అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల బస్టాండ్ ఆవరణలో ఎన్డీ అభ్యర్థి సీఎం రమేష్ రోడ్ షో నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి రాధా విచ్చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ 5 సంవత్సరాలు బటన్ నొక్కాను అంటున్నారు, మీరు ఎంత బుక్కారు, ఇవాళ జరిగేది ఫ్లాష్ వార్ అంటున్నారు, ధనికుడికి సామాన్యుడికి జరిగిన యుద్ధం అంటున్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నీకన్నా ధనికుడు ఎవరు? జగన్ రెడ్డి మీ ఛానల్కి మీ పేపర్కి కోట్లాది రూపాయలు ఇచ్చుకున్నారు. ఈవేళ 3 పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని కాపాడుకుందామని ముందుకు వచ్చారు. జనసేన పార్టీని ఎంతో మంది విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నారని, పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ మాట వెనుక జన సైనికులందరూ కలిసి ఉంటారని నమ్మకం. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే బూడిదోచిన భూములన్నీ లాక్కుంటాను, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బూడి బినామీల పేర్లతో కాంట్రాక్టులు చేసి సంపాదించాడు. ఉప ముఖ్యమంత్రి హోదాలో బూడి ముత్యాల నాయుడు కాజేసిన భూములన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కొని అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నీకన్నా మించిన ధనికుడు ఎవరన్నా ఉన్నారా జగన్ రెడ్డి గారు అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. మీ ఛానల్కి, మీ పేపర్కి ప్రతి వారం ఎన్ని లక్షల యాడ్లు, లక్షల కోట్ల యాడ్లు ఇచ్చుకున్నారని చెప్పని తెలియజేస్తే ప్రజలకు బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ 3 పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు. ఒప్పందం ప్రకారంగా, పార్టీల ఒప్పందం పరంగా అక్కడ జనసేనకి, ఇక్కడేమో బండారు సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీని ఎంతో మంది విమర్శిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు తీసుకున్నారని చెప్పని విమర్శిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు తీసుకున్నా సరే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయన వెంట నడిచే జన సైనికులు మాట కట్టుబడి ఉంటారని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టి తీసుకుంటా ఉన్నారు. 21 సీట్లు నాకు తెలుసు ఎక్కడెక్కడ డెవలప్ అయింది, ఎవరు డెవలప్ అయినాడు, ఆయన ఆస్తులు డెవలప్ అయినాయి, ఆయన కుమార్తె డెవలప్ అయింది, మళ్ళా కొడుకు గల ఆయన ఆస్తులు డెవలప్ అయినాయి, ఆయన డబ్బులు డెవలప్ అయినాయి. కానీ ఇక్కడ ప్రజలు ఎవరు కూడా డెవలప్ కాలా, ఈ ప్రాంతం డెవలప్ కాలా. అటువంటి వానికి ఏం తెలుసు? అయ్యా నువ్వు ఢిల్లీకి పోదాం అనుకుందాం, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? నేను గెలిచినాను అనుకో, ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు, నువ్వు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తావో చెప్పి ఓటు అడుగు. ఇంతవరకు నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, దానికి సమాధానం లేదు. ఈయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి ఈ మానుకులు కూడా పంచాయతీ నిధులు ఇవ్వలేకపోయిన దౌర్భాగ్యుడు రేపు ఢిల్లీకి పోతాడంట, ఏందో పీకుతాడంట. ఏంది నువ్వు పీకేది? నీకు ఏ భాష వచ్చు, ఏం మాట్లాడతావు, ఎవరిని కలుస్తావు? ఇక్కడ ఉండే అధికారులనే కలిసి, ఇక్కడ ఉండే కలెక్టర్లకు మాట్లాడుకొని ఈ నిధులు ఇప్పించుకోలేని, మాడుగు డెవలప్ చేయలేను నువ్వు ఢిల్లీకి పోతాడంట. ఎవరు దొరక్క నాకొద్దు బాబోయ్ ఆయన వస్తున్నాడని తెలిసి ఎవరు లేకుండా పోతే అది నా కూతురికి సీట్ ఇచ్చేయని చెప్తే ఈయనను పాపము అనవసరంగా ఇరక్కపోయి ఆయన ఇరిగిచ్చేశారు. ఇప్పుడేమైంది?